అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్న భారతదేశ ప్రజలందరికీ, నా రాష్ట్ర ప్రజలకు, అలాగే నా అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు, తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే ఆఫీస్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 56వ గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ప్రజలను ఎక్కడైనా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కేవలం కలెక్టర్ ఆఫీస్లో మాత్రమే గ్రీవెన్స్ నిర్వహించబడేది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు 1230 అప్లికేషన్లు వస్తాయి. 56 సార్లు పెడితే గ్రీవెన్స్ 1230 అప్లికేషన్లు వచ్చాయి. 1230 అప్లికేషన్లు వస్తే దాదాపు 28 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మొత్తం క్లియర్ చేయబడింది. ఈ 28 కానీ ఏదన్నా రెవెన్యూకి సంబంధించినవి, ఏమన్నా కోర్టులో ఉండేటివి, ఇలాంటివి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్ కావాలని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. మొత్తం అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టడం కానీ జరిగింది. నిన్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. 3 లక్షల పెన్షన్లు త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే న్యాయబద్ధంగా అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా మేము పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వంలో మాదిరి, తుగ్లక్ ప్రభుత్వంలో మాదిరి కేవలం వారు పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇచ్చుకున్నారు. కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి ఈరోజు దాదాపు 3 లక్షల పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మీరు చూశారు, గత 5 ఏళ్లలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండిందో. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ముఖ్యంగా అమరావతిని 3 ముక్కలాట ఆడుకున్నారు. మళ్ళా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో అమరావతిని మళ్ళీ ఒక గాడి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఒక చట్టబద్ధత రూపొందించాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అనే ఒక చట్టబద్ధత రూపొందించి, ఎవరు రాబోయే కాలంలో ముఖ్యమంత్రులు మారినా, ఎవరు వచ్చినా కానీ అమరావతిని చేంజ్ చేయకోకుండా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని ఒక చట్టం రూపొందించి ఈరోజు శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2029 కల్లా అమరావతిని కంప్లీట్ చేసి దేశంలోనే నంబర్ 1 రాజధానిగా నిలబెట్టే కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే పోలవరం మీకు తెలుసు, పోలవరం దాదాపు 75% అయిపోయింది 2014-19లో. మళ్ళా 19లో తుగ్లక్ ప్రభుత్వం వచ్చింది. పోలవరం పట్టించుకోవడం కాకుండా కనీసం ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్గానే వేయలేదు. వేయకపోవడమే కాకుండా కాపర్ డ్యామ్ కొట్టుకుపోయేదర్లు చేశారు. మళ్ళా 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని మళ్ళా మొదలుపెట్టి ఈరోజు గోదావరి పుష్కరాల లోపల జాతికి అంకితం చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నారు. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నారు డెవలప్మెంటు. గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ రాలేదు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడిపోయేవాళ్ళు. వచ్చిన ఇండస్ట్రీస్ కానీ తీసుకెళ్ళి ఎత్తేసుకునే పరిస్థితి. అలాంటి తరుణంలో ఈరోజు సిబిఎన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఎన్ అనే ఒక బ్రాండ్తో
మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దేశ విదేశాలు పర్యటించి దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ 2 నెలల కాలంలో. తీసుకొని రావడమే కాకుండా గూగుల్ విశాఖపట్నం తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తం గూగుల్ వైపు చూస్తే గూగుల్ మన వైపు చూసి విశాఖపట్నంలో 1,50,000 కోట్లు పెట్టుబడులు పెట్టే పరిస్థితి. ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా భూమి పూజ చేశారు. వర్కులు శరవేగంగా నడుస్తున్నాయి. తొందరలోనే గూగుల్ కానీ ప్రారంభించిపోతున్నారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే స్టీల్ ఇండస్ట్రీస్ అక్కడే విశాఖపట్నం ఉండే అనకాపల్లి జిల్లాలో దాదాపు 1,35,000 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఎల్ మీటల్ నిర్మించబోతున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు. అంటే ఒక క్లస్టర్ వైజ్ ఉత్తరాంధ్ర ఏమో ఫార్మా ఇండస్ట్రీస్కి, అలాగే ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్కి, అలాగే స్టీల్ ఇండస్ట్రీస్కి, తర్వాత విశాఖపట్నం సాఫ్ట్వేర్ క్లస్టర్ వైజ్ తీసుకొని డెవలప్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాయలసీమకి 40,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే పీపీపీ మోడల్లో ఇంకొక 60,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చేయడమే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చారు. మీరు కర్నూలులో ఓరకల్లో చూస్తే డ్రోన్స్ పెడుతున్నారు, సోలార్ ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలాగే కడపలో కొప్పర్తిలో చూస్తే ఫార్మా యూనిట్స్ వస్తున్నాయి, మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. శ్రీశైలంలో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ రాలేదు. కేవలం బటన్లు నొక్కుంటా తుగ్లక్ బయటికి రావాలంటే పరదాలు కట్టాలా, లేకపోతే చెట్లు కొట్టి బయటికి పిలిపించుకోవాలి అప్పుడు ముఖ్యమంత్రి. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక దేశాలు విదేశాలు పర్యటించి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తున్నారు అనంతపురానికి జీవనాధారం. దాదాపు గతంలో కేవలం 1,800 క్యూసెక్లు మాత్రమే వచ్చేటివి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 4,000 క్యూసెక్లు వాటరు శ్రీశైలం నుంచి కుప్పం వరకు తీసుకెళ్లి మా ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇటు కుప్పం వరకు, ఇటు కర్ణాటక బార్డర్లో ఉండే మడకసిర వరకు ఈరోజు తాగునీరు అయితే ఏమి, సాగునీరు అయితే ఏమి ఈరోజు తీసుకెళ్తున్నారు. ఈరోజు చూస్తున్నారు సూపర్ ఎలినో ప్రభావం. ఇంత కష్టకాలంలో కానీ ఎక్కడే కానీ తాగునీటికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఇక్కడ మన అనంతపురం జిల్లాకి తుంగభద్ర డ్యామ్ నుంచి అయితే ఏమి, అలాగే శ్రీశైలం డ్యామ్ నుంచి అయితే ఏమి అలొకేషన్ తీసుకొని ఈరోజు దాదాపు 26 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్కి అలొకేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల కాలంలో 1,296 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మౌలిక సదుపాయాలు అయితే ఏమి, డెవలప్మెంట్ కార్యక్రమాలకైతే ఏమి, అలాగే పెన్షన్స్కి అయితే ఏమి, అలాగే డ్వాక్రా మహిళలకి అయితే ఏమి, ఇవన్నీ ప్రతి సెక్టార్లోనూ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. గత ప్రభుత్వంలో కేవలం బటన్లు మాత్రమే నొక్కారు. ఎక్కడే కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ గత 5 ఏళ్ళలో అనంతపూర్లో ఎక్కడే కానీ ఒక చిన్న రోడ్ వేయలేదు. 2014-19లో 350 కోట్ల రూపాయలతో మేము ఒక హైవే శాంక్షన్ చేపిస్తే ఆ హైవే మాత్రం పాము మాదిరి వంకర్లు తిప్పి దాన్ని ఒకటి నిర్మించారు. అంత తప్ప గత 5 ఏళ్లలో ఎక్కడన్నా మీరు అనంతపురం అభివృద్ధి చేశారా అని అడుగుతున్నాను. మళ్ళీ ఈరోజు కేవలం మౌలిక సదుపాయాల కోసమే దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్ల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెట్టాం. మళ్ళీ ఈరోజు 176 కోట్ల రూపాయలు మళ్ళా మౌలిక సదుపాయాలకి శాంక్షన్ అయినాయి. అవి కానీ త్వరలోనే
ఒక నెల 2 నెలలు టెండర్లు పిలిపించి వర్కులు కానీ మొదలు పెట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.